ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి మీ పక్కన ఉన్న వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, కొంచెం కోపంగా కాకుండా ఆనందం సంతోషంతో. హల్లెలూయా. పోయిన వారం మనం ఒక మాటను విన్నాము. ఈరోజు బల్లారాధన కనుక మరొకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం మనం విన్న వాక్యం ఏంటి అండి? రెండు తలంపుల మధ్య ఉండకూడదు అని విన్నాము. దాన్నే మనం కంటిన్యూ చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఆన్లైన్ పీరియడ్లో కూడా మరొక భాగాన్ని మనం విన్నాము. ఈరోజు కూడా అదే టాపిక్ని మనం మాట్లాడుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినట్టుగా, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండెదరు. వాక్యం సెలవిస్తా ఉన్నది, ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు. మనకు రెండు తలంపులు మంచివా, ఒకటి మంచిదా? ఎవరైనా ఒక మనిషి ఒకేసారి అన్ని ప్రాంతంలో ఉండగలరా? ఉండలేనప్పుడు మన ఆలోచనలు కూడా రెండు తలంపులుగా కాకుండా ఒక తలంపుగానే ఉండాలి. మనం విన్నాము ఏలియా జీవితంలో జరిగిన సంఘటన. ఏలియా చెప్పాడు, ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య నివసించేదరు. రెండు తలంపులు అనేవి మనిషి జీవితంలో అది మనిషిని ఆత్మీయ స్థితిలో ఎదగకుండా చేస్తుంది. కారణం ఏంటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే రెండు తలంపులు పనికే రావు. ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయనను చేతులలో గుర్తును చూచి నా వేళ్ళు ఆ మేకల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. మనం ఇక్కడ గమనించినట్లయితే తోమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి 12 మంది శిష్యులలో ఒకడు. ఆ శిష్యుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని అనుసరించాడు. మనమందరం ఎవరమండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని అనుసరించే వారము, దేవుని ప్రజగా దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉన్నాము. లోకం నుండి రక్షింపబడి యేసు నామంలో త్రియేక నామంలో బాప్తిసం పొందుకొని దేవునిలో అంటగట్టబడి జీవిస్తున్నాము. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, తోమా అనే వ్యక్తి మనకన్నా దగ్గరగా యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఉన్నాడు. ఉండి ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన వారిని లేపినప్పుడు తోమా పక్కన ఉన్నాడు. మనం ఎవరైనా ఉన్నామా? అయితే మనము చూడలేదు కానీ విని విశ్వసించి రక్షింపబడ్డాం. తోమా గారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన వారిని లేపినప్పుడు పక్కన ఉన్నారు. యేసయ్య ఆ యొక్క వ్యక్తి కాలు లేని వారికి మంచి కాలుని ఇచ్చి నడిపించినప్పుడు తోమా చూశాడు. దయ్యములు పట్టి పీడింపబడుతున్న వారు విడుదల పొందినప్పుడు తోమా చూశాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వమానవాడి కొరకు నేను బలియాగం అవుతాను సిలువలో అని చెప్పినప్పుడు తోమా చూశాడు. అన్నీ చూశాడు, కానీ రెండు తలంపులు కలిగి ఉండడాన్ని బట్టి తోమా జీవితంలో దేవునికి దూరమైన సందర్భం ఒకటి కనబడుతూ ఉంది. తోమా ఒకానొక సమయంలో ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు, తోమా నీవు నన్ను ఒకానొక దినములో నేను ఎవరో తెలియదంటావు. పేతురు కూడా అన్నాడు. ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియదని చెప్పారు. తోమా అన్నాడు, యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాటను విన్నాడు. విని జరిగిన సంఘటన ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో బలియాగమై చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కొంతమంది వచ్చి, తోమా గారు శిష్యుడా, యేసు ప్రభు వారు తిరిగి లేచారంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నేను మాత్రం నమ్మను. ఎవరెన్నైనా చెప్పని, నేను నమ్మను. ఒకవేళ నేను నమ్మాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో పొందిన గాయములు ఉన్నాయి కదా, ఆ గాయములలో ఆ చేతుల్లో నేను వేలు పెడితే గాని నమ్మను అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు అంటే తెలియని వారా? యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, సువార్త చేశారు, రక్షణ సువార్తను ప్రకటించారు, చనిపోయిన వారిని సైతం కూడా లేపిన దృశ్యాన్ని చూశాడు. లాజరు సమాధిలో ఉన్నప్పుడు ఆ యొక్క లేపడాన్ని కూడా తోమా చూసి
2 తలంపులు కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు వస్తారో లేరో నాకు తెలీదు, నేను నమ్మనన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు 8వ రోజున తోమాకు ప్రత్యక్షమై, తోమా, నా చేతులలో గాయములు పొందిన నా చేతుల్లో నీ వేలు పెట్టి చూడు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఆ వ్యక్తి అవిశ్వాసిగా ఉన్నాడు. ఆ దినాన ఆ వ్యక్తి అవిశ్వాసిగా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాట ఏంటి అంటే, తోమా, అవిశ్వాసిగా ఉండద్దు, విశ్వాసము కలిగి జీవించు అని చెప్పారు. ప్రియమైనటువంటి వారులారా, మనం 2 తలంపులు కలిగి జీవించినట్లయితే మన జీవితంలో ఫలం అనేది, ఆశీర్వాదం అనేది, దీవెన అనేది ఉండదు. ఎన్నడూ కూడా మనం అటు లోకాన్ని ఇటు దేవుణ్ణి అనుసరిస్తే ఏది కూడా ఫలము రాదు. మనం అనుసరించవలసినది ఒక్కరినే, జీవము కలిగిన దేవుణ్ణి. పోయిన వారం నేను చెప్పాను కదా, ఏదైనా జ్వరం వచ్చిందా కట్టేస్తారు పిల్లలకి. ఏంటి? కాలకో తలకో. ఒకవేళ బలిచ్చేటప్పుడు మేకని ఎందుకు కట్టేస్తారు కదా, ఎందుకు కట్టేస్తారు? పారిపోకుండా. మళ్ళీ పిల్లలకి ఎందుకని కట్టేది తాయితలు? దానిలో జీవము లేదు. జీవము కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. అవి ఏది కూడా మనలో పని చెయ్యని వాటిని కట్టి దేవునికి దూరము చేసుకొని 2 తలంపులు కలిగి జీవించుట కంటే రోషము కలిగిన, జీవము కలిగిన దేవుని ఎదుట సాగిలపడి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన అనేకమైన గొప్ప కార్యములు మనలో, మన జీవితంలో కూడా చేసి నడిపిస్తాడు. దేవుడు శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. మన కొరకు ఏమైనా చేయగలడు. ఆయన సమస్తము జరిగించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? నిజముగా వారి సమస్య పోవాలి అంటే ఎక్కడైనా సరే మోకాల్లోని బాధను బట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒకవైపు ప్రార్థన చేసి దేవుడు చేస్తాడో చెయ్యడో అనుకుంటే అది నిజముగా జరగదు. తోమా కూడా అదే అన్నాడు, నేను నమ్మనన్నాడు. కానీ ఆ దినానంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమయ్యారు. ఈ దినాన వాక్యమే మనకు ప్రత్యక్షమైంది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. ఆయన లేకుండా కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. మనం గమనించినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దినాన తోమా గారికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేదు. ఈ దినాన ఎంతమంది చేతిలో బైబిల్ ఉందండి? బైబిల్ ఉన్న వారి చేతి చూపించండి. ఆ దినాన తోమా గారి దగ్గర బైబిల్ లేదు. ఒకవేళ ఆయన అవిశ్వాసిగా అనుకున్నట్టు ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ దినాన మనము పునరుత్థానుడైనటువంటి దేవుని శక్తిని పొందుకొని ఉన్నాము. బైబిల్ గ్రంథం మనకుంది. మనం అవిశ్వాసులుగా మార్చబడుటకు వీలే లేదు. విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసం అంటే ఎటువంటిదంటే, విశ్వాసము కంటికి కనబడదు కానీ అది ఉన్నదని మనం నమ్ముట. ఇప్పుడు అనుకుందాం, కొన్ని పండుగలు మన భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. ఆ పండుగలలో గాలిపటం కైట్ ఎగరేస్తారు కదండి. అది ఒక సపరేట్ ఒక మంత్లో ప్రత్యేకంగా చేస్తారు. సరే, గాలిపటం ఎగరేసేటప్పుడు మన దగ్గర ఉన్న ఒక పిల్లోడే గాలిపటం ఎగరేస్తున్నాడు. దారం దూరంగా ఉన్న వారికి కనబడుతుందా? ఏం కనబడుతుంది? గాలిపటం కనబడుతుంది కానీ దారం కనపడదు. ఆ దారం ఎవరు కనబడుతుంది? ఆ యొక్క గాలిపటం ఎగరేసే వ్యక్తి చేతిలో దారం ఉంది. అదేవిధంగా ఈ లోకంలో నేను బాగుపడతాను, నీవు బాగుపడతావంటే లోకం నమ్మకపోవచ్చు. కానీ గాలిపటం ఎగిరేసే వారి చేతుల్లో దారం ఉన్నట్టుగా మన జీవితంలో నువ్వు బాగుపడతావని ప్రపంచం నమ్మకపోయినా నా దేవుడు నన్ను బాగు చేస్తారని హృదయంలో విశ్వాసం ఉంచాలి. అది కనబడకపోవచ్చు, అది ఎవరు నమ్మకపోవచ్చు, అది ఎవరు విశ్వసించకపోవచ్చు. కానీ నా దేవుడు నా పక్షమున ఉన్నాడని నమ్మితే చాలు. ఒక తలంపు కలిగి విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు అనుకుందాం, ఒక విలువైన స్థలం ఉందనుకోండి. అది మన మీద, మన పేరు మీద రాయబడి ఉంది. ఆ స్థలములోకి నువ్వు వెళ్ళి తిరిగి చూడకపోయినా ఆ స్థలము నీ పేరు మీద రాయబడి ఉంది కాబట్టి అది ఎవరిదండి? నాదవుతుందా?
ఎవరి పేరు మీద రాస్తే వారిది అవుతుంది. నువ్వు వెళ్ళి చూడకపోయినా రూల్ ప్రకారముగా అది నీ పేరు మీద ఉంది కాబట్టి నీది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ప్రాణ త్యాగము చేసి రక్త నిబంధన చేశాడు. ఆ రక్త నిబంధన ఏంటి అంటే, నేను నా పరిశుద్ధతను నీకు ఇచ్చాను, నేను నా నీతిని నీకు ఇచ్చాను, నేను నా ప్రేమను నీకు చూపించాను. నీ మీద ఉన్న ప్రతి దరిద్రతను, నీ మీద ఉన్న ప్రతి పాపమును, నీ మీద ఉన్న ప్రతి శాపమును నా మీద వేసుకున్నాను. నేను శ్రీమంతుని గనుక నీకు శ్రీమంతుడిగా చేస్తున్నాను, నేను పరిశుద్ధుని గనుక నిన్ను పరిశుద్ధుడిగా చేస్తున్నాను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. ఈ లోకంలో రెండు తలంపులు కలిగి స్వస్థత కొరకు మనుషులను లేదంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయించనక్కరలేదు. డాక్టర్లను వెళ్ళి అడిగి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదే. బైబిల్ చెప్తా ఉంది, డాక్టర్స్ కూడా ఉన్నదే చెప్తారు. ఒక పేషెంట్ వెళ్ళి హాస్పిటల్కి తన అనారోగ్యాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఆ డాక్టర్కి జ్ఞానం ఎవరిచ్చారు? తన పుట్టుకతో తెచ్చుకున్నాడా? పుట్టుకతో ఎవరైనా డాక్టర్ని నేను డాక్టర్గా పుట్టగలడా? ఎవరు పుట్టలేరు కదా. ఆ డాక్టర్ చదువుకున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఆ వ్యక్తికి జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. దేవుడు జ్ఞానముతో ఆ యొక్క వైద్యుడు వైద్యము చేసినప్పుడు ఆ యొక్క రోగిగా ఉన్న వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు అంటే అది దేవుడిచ్చిన జ్ఞానము. మనుషులను ఆశ్రయించద్దు అంటే ఈ లోకంలో దేవునికి దూరం చేసేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వాటి వల్ల ప్రయోజనమే లేదు. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే ప్రయోజనకరముగా చెయ్యగలడు. మన జీవితంలో రెండు తలంపులు దేవుణ్ణి నమ్ముతామని చెబుతూ ప్రకటన గ్రంథంలో ఉంది. రాయబడిన మాట ఏంటి అంటే, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చగా ఉంటే నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మివేయనుద్దే సించుచున్నాను. మనం అందరం ఏమని పిలువబడతాం? క్రైస్తవులం, క్రిస్టియన్స్, దేవుని బిడ్డలు. ఒకవేళ ఎవరైనా అన్న కుటుంబం నుంచి రక్షింపబడ్డామనుకో, లోకము మనల్ని ఏమని పిలుస్తుంది? దేవుని బిడ్డలు పోతున్నారు, దేవుని నమ్మిన వారు పోతున్నారు. వారికే తెలుసు నువ్వు దేవుని బిడ్డవని. నీవు తెలుసుకోనకుండా ఉంటే అది చాలా ఘోరమైన అవమానం. ఎవరికి? మనకు అవమానమే, దేవునికి అవమానమే. రెండు తలంపులు కలిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అరణ్య యాత్రలో మిగిలిపోవడానికి కారణం ఎవరు అంటే, వారు ఒకవైపు జీవము కలిగిన దేవుణ్ణి అనుసరిస్తామని చెప్పుకుంటూ దూడారాధన చేశారని కూడా మనం విన్నాము. వారు దూరం అయ్యారు. సమయం తక్కువ ఉంది కనుక బల్లారాధనలోకి వెళ్ళాలి కనుక మిమ్మల్ని ఒప్పుకోలు చేయించుటకు, లేదంటే రెండు తలంపులు కలిగి బల్లలో చెయ్యి వేయకుండా ఒకే తలంపు విశ్వాసముతో పాపమును విడిచి పరిశుద్ధత వైపు తిరగాలి అని వాక్యము నుంచి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బల్లారాధనకు సిద్ధపడినటువంటి మనందరము కూడా ఒక విషయం గమనించాలి. లోకములో పాపము చేసి వచ్చి బల్ల తీసుకున్నారనుకోండి, వాక్యం చెప్తా ఉంది, అనేక మంది చనిపోయారు, మరికొంతమంది అనారోగ్య పాలైపోయారు. కారణం ఏంటి అంటే బల్లలో అపవిత్రముగా చెయ్యి వేయడం. అంటే దాని యొక్క మూల యొక్క పదం రెండు తలంపులు. ఒకటి యేసుక్రీస్తును నమ్ముతున్నానని చెబుతూ, రెండవది లోకాన్ని, పాపాన్ని, శాపము తెచ్చేటువంటి వాటిని అనుసరిస్తూ రెండు చేస్తూ మనం బల్ల తీసుకున్నట్లయితే అది చాలా ఘోరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి అట్లా అని తీసుకోకూడదా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. పాపమును ఒప్పుకుంటే దేవుడు కడిగేస్తాడు. ఒక్క నిమిషమైనా వాక్యం విన్న తర్వాత కన్నీరు విడిచైన పాపమును ఒప్పుకొని దేవా నన్ను క్షమించు అని మొరపెట్టి బల్లారాధనలోనికి ఒక తలంపు కలిగి మనము బల్లలోకి చెయ్యి వేస్తే దేవుడు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమీన్. బల్లారాధనకు సిద్ధపడినటువంటి వారు లేచి